వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. రామరాజ్య పాలన లాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక పాలన రాష్ట్రంలో నడుస్తుంది. టీడీపీ నేత బొండా ఉమను ఇరికించే ప్రయత్నం. చంద్రబాబు పవన్ కళ్యాణ్పై మంత్రి జోగి రమేష్ కామెంట్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీని తక్షణమే తొలగించాలి, సిఐటియు డిమాండ్. ప్రధాన పార్టీలకు దడపుట్టిస్తున్న వందన్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన విసన్నపేట ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షులు షేక్ నాగూర్ మీరా మరియు బీసీ సంఘ పెద్దలు. నిరుద్యోగులను మహిళలను మోసం చేసింది ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమని మంత్రి బొత్స అన్నారు. న్యూస్ ఛానల్. టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లో మహిళలను ఉద్యోగులను దారుణంగా మోసం చేసింది నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ గురువారం విమర్శించారు. ఈ రోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 27వ వార్డులో మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్దలు సన్యాసి పాత్రి గారు, అలాగే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్స్, పార్టీ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున ఈ వార్డుకి సంబంధించిన పెద్దలందరూ కూడా మరి పాల్గొన్నారు. మరి ముఖ్యంగా చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా మరి కార్యక్రమం చేస్తున్నాం, ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం. ప్రతి ఇంటి దగ్గర కూడా అందరూ కూడా మహిళలందరూ కూడా బయటకు వచ్చి హాతలు ఇస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే మరి జగనన్న మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా కార్యక్రమం చేశారో దానికి తెలిసి కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మా అందరికి కూడా మరి ఆశీర్వాదాలు అందిస్తున్నారు. మరి చాలా సంతోషంగా ఉంది. ఈ మున్సిపాలిటీలోనే మరి మొన్నటి నుంచి కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నందుకు నిజంగా మీ ద్వారా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అది చూస్తే ఒక విషయం చెప్పాలి, మీ అందరూ కూడా మొన్న ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2 ప్రోగ్రాంలు పెట్టారు. ఒకటి మహిళా మేలుకొన, ఒకటి మహిళల గురించి, రెండోదేమో యువశక్తి అనేది 2 ప్రోగ్రాంలు పెట్టారు. ఒక్కసారి ఆ 2 ప్రోగ్రాం గురించి మీతో మాట్లాడాలి. మరి మహిళా మేలుకొనే కార్యక్రమం సుమారుగా పెద్ద ఎత్తున ఒక 1000 మందితో అక్కడ బలికట్టలో మీటింగ్ చాలా పెద్ద ఎత్తున 1000 మందితో పెట్టారు. అయితే ఒక్కటే అసలు మహిళా మేలుకో అంటే అసలు మహిళలకు మీరు ఏం చేశారని అడుగుతున్నాను. ఇక్కడున్న అవినీతి అయిన పత్రిని ఒకటే అడుగుతున్నాను. ఆ రోజు 2014 ఎన్నికల్లో మీరేం మాట ఇచ్చారు? డ్వాక్రా మహిళ తాలూకు రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తున్నారంటే పాపం డ్వాక్రా అక్కచెల్లెలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇక్కడ అవినీతి అయిన పత్రి మంత్రి అయిన తర్వాత మీరు ఎంతమందికి డ్వాక్రా రుణాలు బేషరతు మాఫీ చేశారు? బేషరతుగా మాఫీ చేస్తారని చెప్పి మీరు ₹1,00,000 ఒకసారి అన్నారు, తర్వాత 10,000 ఒకసారి అన్నారు, 3,000, 3,000, 4,000 అని చెప్పి మహిళలకు ఇచ్చిన మాట తప్పారు. మీరా మహిళా మేలుకొనే కార్యక్రమం చేయడం సిగ్గుగా ఉందని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నారు. అలాగే 2014 ఎన్నికల్లో మహిళలందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తున్నారు. ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చారో ఈ అవినీతి అయిన పద్ధతి చెప్పాలని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నారు. అలాగే ఆడబిడ్డ పుడితే ₹30,000 ఇస్తామని చెప్పి అన్నారు. మరి ఎంతమందికి 2014 నుంచి 2019 మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది మహిళలకి ₹30,000 ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది. అందుకని ఈ విధంగా మరి మహిళలందరం కూడా మరి మోసం చేశారు కనుకనే మహిళలందరూ కూడా మేల్కొని 2019 ఎన్నికలు మిమ్మల్ని అందరినీ తొక్కేరని సాగితే మీ ద్వారా మరి ఇక్కడ అవినీతి అయిన పద్ధతికి చంద్రబాబు కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి యువశక్తి అన్నారు, నిన్న చూసాం. నిన్న యువశక్తి ఏదో కార్యక్రమం పెట్టి అది కూడా చాలా భారీ ఎత్తున 1000 మందితో మరి పెద్ద ప్రోగ్రాం చేశారు నిన్న అన్ని కూడా. అయితే యువకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటున్నాను. ఎందుకంటే ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు ఏ గోడ కూడా కాలేదు. ప్రతి గోడ బాబు జాబ్ కావాలంటే బాబు రావాలి, జాబ్ కావాలి, అసలు ఉదయం లేచి చూస్తే ఏ కూడా కాలేదు. చాలా మంది నిరుద్యోగులు అనుకున్నారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షులు షేక్ నాగూర్ మీరా, బీసీ సంఘ పెద్దలు. షేక్ నాగూర్ మీరా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ముస్లింల పైన కానీ, మైనార్టీల పైన కానీ జరుగుతున్న వివక్ష, అన్యాయం, దాడులు, వాటికి సంబంధించి ఈ ఎన్డీఏ కూటమికి ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అనేది వ్యతిరేకంగా చేయాలన్న ఉద్దేశం మీద ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఎన్డీఏ కూటమికి విరుద్ధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో మేము వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ మద్దతుగా మేము ఈరోజు బొల్లా బ్రహ్మనారాయణ గారిని కలిసి మా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఇక్కడ పనిచేస్తుందని తెలియజేయడం జరిగింది. తదనంగా ఈరోజు భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్డీఏ కూటమి ఎలా ఉందంటే నిన్న ఒక మాట, ఈరోజు ఒక మాట. ఏదైతే నల్ల చట్టాల విషయంలో కానీ, బుర్ఖా అంటే హిజాబ్ విషయంలో కానీ, తినే ఫుడ్ విషయంలో కానీ, ఇలాంటి ముస్లింలకు సంబంధించినటువంటి మత ఆచారాల విషయంలో, సాంప్రదాయాల విషయంలో అన్నిటికీ విరుద్ధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అనేది భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు మొదలు పెట్టడానికి చంద్రబాబు నాయుడు అనేది ఒక మూల కారణంగా జరుగుతూ ఉంది. ఈ కారణాల వలన
రానున్న రోజుల్లో ముస్లింల పైన ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రోజు ఏదైతే తెలంగాణలో 4% రిజర్వేషన్లు అమిత్ షా గారు మేము తీసేస్తాము, కిషన్ రెడ్డి గారు మేము తీసేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి 4% రిజర్వేషన్లను ఇక్కడ కూడా తొలగించే అవకాశం ఉన్నందున గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా అయినా కానీ పలు మీడియాలలో కానీ చెబుతా ఉన్నారు. ఏదంటే పురంధరేశ్వరి గారు 4% రిజర్వేషన్లు తీసేస్తా ఉన్నారని. మేడం గారు మళ్ళీ చెప్తా ఉన్నారు ఏమనంటే మేము 4% రిజర్వేషన్లు తీసేస్తామని ఎక్కడ కూడా మేము చెప్పలేదు అన్నారు, కానీ మేము తొలగించము అని ఎక్కడా చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక మాట చెప్తా ఉన్నారు, మేము ముస్లింలకు గౌరవిస్తాము, ముస్లిం రిజర్వేషన్లు మేము ఇచ్చేస్తామని. ఈ మాట ఎన్డీఏ కూటమి ద్వారా చెప్పి ఇచ్చట్లేదు. ఏదైతే ఎన్డీఏ కూటమి మత రిజర్వేషన్లకు మేము విరుద్ధం, ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మేము వచ్చిన తర్వాత 4% రిజర్వేషన్లు తీసేస్తా ఉన్నారో ఆ రిజర్వేషన్ల గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఈ రోజు ఒక చట్టాన్ని రద్దు చేస్తా ఉన్నారు. ఈరోజు ఏదైతే ముస్లిం షరియత్ను తీసేస్తా ఉన్నారు, నల్ల చట్టాలు సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ ఎన్పిఆర్లు కానీ తీసుకొచ్చి ముస్లింల మనుగడకు ముస్లింల జీవితాలకు సంబంధించి ఏదైతే ప్రమాదం ఉన్నదో వాటికి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తూ ముస్లింలను ఒక ఇదిగా తీసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాని విషయంలో మేము ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏ కూటమికి పూర్తిగా విరుద్ధంగా వ్యతిరేకంగా ఈ రోజు మేము రాష్ట్రంలో పర్యటన చేస్తా ఉన్నాము. దీని విషయంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభుత్వంలో మైనార్టీలకు సంక్షేమం జరిగింది, అభివృద్ధి జరిగింది, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఒక ఎమ్మెల్యే లేడు, ఒక మంత్రి లేడు, మా యొక్క కష్టాలు కానీ మా యొక్క సమస్యలు కానీ చెప్పుకోవడానికి ఒక మనిషి లేకుండా పోయినటువంటి పరిస్థితులు చూసాం గత ప్రభుత్వంలో. అదే ఈ ప్రభుత్వంలో ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చి ఒక డిప్యూటీ సీఎంగా ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకొని మా యొక్క సమస్యలు కానీ మా యొక్క అభివృద్ధి కానీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ రోజు రాష్ట్రంలో 13 మంది కార్పొరేషన్లకు డైరెక్ట్ చైర్మన్లుగా చేశారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు చేయలేదు. కానీ ఆసరా, అమ్మఒడి, వసదీవెన, విద్యార్థి కూటమి చంద్రబాబు నాయుడికి మధ్య యుద్ధం. ప్రజలు గెలిపించాల్సింది మాత్రం మీ కుటుంబంలో నుంచి మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి అని పోతిన మహేష్ అన్నారు. నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జగదాభిరాముడు, సుగుణాభిరాముడు శ్రీరాముడు. ఈ రోజున శ్రీరామనవమి పండుగని ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు. ఆ శ్రీరాముని గుణగణాలు ఈ రోజున ప్రపంచవ్యాప్తమవుతున్నాయి. శ్రీరాముని తలుచుకోగానే చెడుపై మంచి సాధించిన విజయం గుర్తుకొస్తుంది. రాక్షస గణం ఎంతమంది ఉన్నా ఆ రావణాసురుణ్ణి మరణాన్నించి తప్పించలేరనేటువంటి ఒక పాఠం మనకి అర్థమవుతుంది. ప్రజల్ని పాలించాలంటే ప్రజల ఆలోచనల్ని, అవసరాల్ని అర్థం చేసుకోవాలి తప్ప మన ఆలోచనల్ని ప్రజల మీద రుద్దడం కాదన్న విషయం తెలుసుకోవాలి. రామరాజ్యంలో పేదవాడికి అందినటువంటి విలువని గుర్తు చేసుకోవాలి. రామరాజ్యంలో సాధారణ వ్యక్తి మాటల్ని పరిగణలోకి తీసుకున్నటువంటి రాజుని గుర్తు చేసుకోవాలి. మాట కోసం 14 ఏళ్ల వనవాసం చేసినటువంటి రామయ్య మనకి స్ఫూర్తి అవ్వాలి. ఏది పడితే అది హామీ ఇచ్చాక గెలిచాక చూద్దాంలే అనే నాయకులకి రాముని తత్వం ఎప్పటికీ అర్థం కాదు. ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి రామాయణమే నడుస్తుంది. రామరాజ్య పాలన అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రజారంజక పాలన మనందరికీ కూడా గుర్తొస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసిన 2 ఏళ్ల పాటు కరోనా ప్రజల జీవితాల్ని అల్లకల్లోలం చేసిన, ప్రజల జీవితాల్ని స్తంభింపజేసిన సంక్షేమ పథకాలు మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించినటువంటి వైనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇంటింటికి మనిషిని పంపి మన యోగక్షేమాలు తెలుసుకొని మనకి మంచి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మనం తప్పక అభినందించి తీరాలి. ఆకాశాలని అంటే పెద్ద పెద్ద బిల్డింగులని నిర్మాణాలు చేయడం కన్నా ప్రజల అవసరాలు ముఖ్యం అనుకునే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని మనం
జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ ఫలాలు అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరిగాయని అన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూడలేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై విమర్శలు చేయడం సరికాదు. ఎందుకు ముఖ్యమంత్రిగా 29 రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే 29 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని ఇంత మంచి పేరు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు చూస్తా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఈ పథకాలు మాకు కావాలి, ప్రజా సంక్షేమం మాకు కావాలని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా ఎందుకు ఉవ్విళ్ళూరుతా ఉన్నారు జగనన్నలాగా పరిపాలన చేయాలని? చంద్రబాబు నాయుడు నీ 14 సంవత్సరాల నీ పరిపాలనలో ఒక్క పథకం చెప్పు. దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు రేపు దిక్కులేని వాడైపోబోతా ఉన్నాడు. రేపు ఎన్నికల్లో మే 13వ తారీఖు ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా? పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా? అందరూ కూడా వెళ్ళి జగనన్నకి ఓటు వేయాలా, ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి ఉర్రూతలుగుతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తిట్టటమే పనిగా పెట్టుకొని హెలికాప్టర్ అంట, ఆయన దిగటం అంట, ఈయన రావటం అంట, ఇద్దరు కలిసి వెళ్ళటం అంట, తిట్టడం. నమ్మరుగాక నమ్మరు మిమ్మల్ని. ఇద్దరు మోసగాళ్లు. ఈ ఇద్దరు మోసగాళ్లకు తోడు మళ్ళీ ఢిల్లీ పోయారు. ఢిల్లీలో మళ్ళీ బీజేపీతో కలిశారు. కొత్త ఏముంది మీకు? 2014లో మీరు కాదా? మీ ముగ్గురేగా పోటీ చేసింది. మీ ముగ్గురు పోటీ చేశారు, మీ ముగ్గురు కలిసి ఉన్నారు, మీ ముగ్గురు గెలిచారు, ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మీరు, ఇక్కడ మీరు, ఢిల్లీలో మీరు, ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ముగ్గురు కూడా తిట్టుకొని 3 ముక్కలైన తర్వాత మరలా తిట్టుకోవడం కూడా మామూలుగా తిట్టుకోవాలి. అమ్మ నా బూతులు తిట్టుకున్నారు మీరు. పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు? చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఈడు పెద్ద పుడింగాడా, ఈడి వల్ల మేము గెలిచామా, ఈడు మొహం చూసి మాకు ఓటేశారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టారే, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తిట్టారే, వాళ్ళ అమ్మని తిట్టారే. ఈ చంద్రబాబు నాయుడు మోడీ గారిని, మోడీ కుటుంబ సభ్యులను మొత్తాన్ని తిట్టారు బండబూతులు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కలుగుతారు మీరు? సిగ్గు శరం ఉందా? విలువలు ఉన్నాయా? విశ్వసనీయత ఉందా మీకు? మార్చిపారేస్తారు మీరు. మీకు అలవాటు అయిపోయింది. మీకు మారుస్తారు. పవన్ కళ్యాణ్కి అయితే అన్ని మారుస్తాడు. అతనికి అలవాటు అయిపోయింది. ఇది దుర్మార్గులారా, మీరు ఇష్టం వచ్చినట్టు అది బంగాళాఖాతం ఏంది గెలిపేది? మీ బొందా. రేపు రిజల్ట్స్ తర్వాత మిమ్మల్ని ఎక్కడ కలుపుతారో చూడండి జనం. అసలు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడు ఉండదు, అడ్రస్ గల్లంతే. ఈ పవన్ కళ్యాణ్ ఉండదు, జనసేన పార్టీ ఉండదు. మొత్తం కూడా సాపాదిని చదువుకొని హైదరాబాద్ దుకాణం, కేర్ ఆఫ్ హైదరాబాద్. ఈ 2 పార్టీల అడ్రస్ గల్లందు కాబోతా ఉన్నాయి. ఈ ఇద్దరు లీడర్లు కూడా, కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా అక్కడేమో సైకిల్ కూలిపోతుంది, ఇక్కడేమో గ్లాస్ పగిలిపోబోతా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మనసు పెట్టాడు, ప్రజల మనసులు గెలుచుకున్నాడు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర. ఆ పాదయాత్రలో ప్రజల సంకల్పం, ఆ సంకల్పమే మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోనే ప్రజల గడపకు చేరింది. ప్రజల గడపకు చేరింది. ప్రజల గడపకు చేరింది కాబట్టి ప్రతి గుండెలో జగన్ అన్న ఉన్నాడు. కాబట్టి ఈరోజు జనం మొత్తం జగనన్న జగనన్న జగనన్న. ఫ్యాను గుర్తు, ఫ్యాను గుర్తు, ఫ్యాను గుర్తు. చంద్రబాబు నాయుడు పతనం అయిపోబోతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ముడి సరుకు సరఫరా నిలిచిపోవడం పట్ల సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి కారణమైన ప్లాంట్ సీఎండీని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనటువంటి తీవ్ర సమస్యని ఈరోజు ఎదుర్కొంటా ఉంది. ముడి ఖనిజం రాకపోవడం వల్ల ప్లాంట్ పూర్తిగా స్తంభించేటువంటి పరిస్థితి ఏర్పడింది. 33 సంవత్సరాల చరిత్రలో నేను ఎప్పుడూ వినలేదు. ప్లాంట్ యొక్క డిజైన్ కూడా ఆ రకంగా ఉంటుంది. నెల రోజుల ముందే మొత్తం ఖనిజం అంతా కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, అది ఐరన్ ఓర్ కానీ, కోక్ కానీ, కోకింగ్ కోల్ కానీ, మిగిలిన అన్ని రకాలైనటువంటి ముడి సరుకులు ముందే నిల్వ చేసి ఉంటాయి. కానీ ఈరోజు
గత 5 రోజుల్లో వరుసగా కానీ చూసినట్లయితే బ్యాటరీస్ అనేటువంటిది కోకో అనేది ప్రథమ డిపార్ట్మెంట్, లైఫ్ లైన్ అంటాం, స్టీల్ ప్లాంట్ కి లైఫ్ లైన్. అలాంటి దానిలో బ్యాటరీస్ పనిచేస్తే దానిలో వచ్చేటువంటి గ్యాసెస్ వల్ల మొత్తం ప్లాంట్ అంతా నడుస్తుంది. ఒక్క డిపార్ట్మెంట్ వల్ల ఆ డిపార్ట్మెంట్ తగ్గిపోవడం కాదు, మొత్తం ప్లాంట్ అంతా ఈరోజు ఆపరేషన్ ఆగిపోతుంది అని నేను కాదు, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గంగవరం పోర్టుకి ఇవ్వడం నందువల్ల నిన్న రాసినటువంటి లేఖ, ఈ లేఖ ప్రకారం మొత్తం స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ మొత్తం ఆగిపోతున్నది అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గంగవరం పోర్టుకు రాసింది. అంతకుముందే రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు, రోజు కూడా తెలియజేస్తున్నారు, కలెక్టర్ తోటి కూడా సంబంధాలు ఉన్నాయి. ఇందులో మొదటి ముద్దాయి గంగవరం పోర్ట్. కావాలని గంగవరం పోర్టులో 1.5 లక్షల షిప్పుల్లో ఉంది, 30,000 టన్నులు యార్డ్లో ఉంది. కానీ విశాఖ గోడ పక్కనే, విశాఖ స్టీల్ ప్లాంట్ కి గంగవరం పోర్టు గోడే హద్దు, కానీ యువతలకు మాత్రం ఇది రాలేదు. దానివల్ల ఈరోజు ఉత్పత్తి అనేటువంటిది దెబ్బతినడం, కోక్ ఓవెన్ అనేటువంటిది బ్యాటరీస్ గా దెబ్బతింటే మొత్తం దాన్ని మళ్ళా రిపేర్ చేయడం 60 రోజులు కనీసం పడుతుంది. 60 రోజులు కనీసం పడుతుంది. ఆ రకంగా బ్యాటరీలు కోమాలోకి వెళ్లేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. గత 33 ఏళ్లలో ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితి అనేటువంటి లేదు. ఇప్పుడు ఉత్పత్తి కంటే కూడా తర్వాత దీనివల్ల జరిగేటువంటి డ్యామేజ్ అనేటువంటి చాలా తీవ్రమైంది. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, అలాగే నెలల తరబడి ఉత్పత్తి అనేటువంటిది తగ్గిపోయినా దానికి బాధ్యత ఎవరు వహించాలనేటువంటిది ఈరోజు ప్రధానమైన సమస్య మేము అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఎక్కడ నిద్రపోయిందని అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ ఎలా డిజైన్ చేయబడిందంటే నెల రోజులు ఖనిజం, అక్కడ అన్ని రకాల ఖనిజాలు ఉండడానికి ఉంటుంది. నెల రోజులు ఎక్కడి నుంచి అయితే మనకు వస్తాయో అక్కడ నెల రోజులు ఉంటుంది. సముద్రంలో ఈరోజు ఆస్ట్రేలియా నుంచి 2 షిప్పులు వచ్చి 1.5 లక్ష టన్నులు ఉన్నాయి. 40 రోజులు ఆస్ట్రేలియా నుంచి ప్రయాణం చేసింది. 3 నెలలు ముందే డబ్బులు కడతారు. మనమే మనకెవడో ఊరికే ఇవ్వడం వల్ల డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. అయినా కూడా ఎందుకు నీ ప్లానింగ్ అనేటువంటిది లేదు, ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు నెల ఉంచుకోలేదు? దీనికి స్టీల్ ప్లాంట్ సీఎండీని బాధ్యత. సీఎండీని సాక్ చేయాలని, సీఎండీని తొలగించాలని, కావాలని స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడానికి ఇట్లాంటి సీఎండీలని బీజేపీ ప్రభుత్వం నియమించిందని మేము చెబుతున్నాం. ఎప్పుడు కూడా లేనటువంటి ఇట్లాంటి తప్పుడు పద్ధతులు ఎందుకు చేశారు? ఇతని స్టీల్ ప్లాంట్ అనుభవం లేదు. వచ్చినప్పుడే మేము చెప్పాం, స్టీల్ ప్లాంట్ అనుభవం లేని వాడిని మొట్టమొదటిసారి సీఎండీగా తీసుకొచ్చారు. మీకు కావాలి రోజు అతను చెప్పే కథలన్నీ కూడా ఏంటంటే నేను రేపటి నుంచి బ్రహ్మాండంగా నడిపిస్తాను అంటుంటాడు. రోజు అదే చెప్తాడు కదా. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి, కథలు చెప్పే వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు ప్లాంట్ నడపడం అనేటువంటి చేతకాక, సామర్థ్యం లేకుండా అసమర్థమైనటువంటి సీఎండీని ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నడుస్తుంది. అందుకని సాధారణ ఒక ఇంజనీర్, జనరల్ మేనేజర్ స్థాయిలో ప్లాంట్లలో నడిచిపోతుంది. కానీ అలాంటిది ఈ రోజు అత్యంత అసమర్థమైనటువంటి పద్ధతిలో ఈ రోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. అందుకని స్టీల్ ప్లాంట్ సీఎండీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది గంగవరం పోర్ట్. అదానికి పోర్ట్ ఇవ్వడం అప్పుడే మేము చెప్పాం, ప్రైవేటు వాళ్ళకి ఈ పోర్టులు అప్పచెబితే కావాలని మన స్టీల్ ప్లాంట్ కష్టాలు తెస్తారు. అది ఈ రోజు అక్షరాల 100% కూడా స్పష్టంగా కనపడుతుంది. ఆ స్థలం మొత్తం అంతా కూడా తీసుకున్నటువంటిది స్టీల్ ప్లాంట్ కోసం పోర్ట్ ఏర్పాటు చేయడానికి గంగవరం, దెబ్బపాలెం గ్రామాల నుంచి భూములు సేకరించి తీసుకున్నటువంటిది. సముద్రం పక్కన ఉన్నటువంటి లేదని మండిపడ్డారు బొత్స. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, విశాఖపై ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాంపిటివ్ గా ప్రకటించడం కానీ కొన్ని కారణాలతో ఆలస్యమైంది అని అన్నారు. సంస్థలు సుమారు 6 లక్షల మంది ఉద్యోగాలకి సుమారు 13,000 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను కూడా పెట్టడానికి కూడా ముందుకొచ్చిన నేపథ్యాన్ని మరీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అవన్నింటినీ ఎచ్చుకోవడానికి, ఆ కార్యక్రమాలు చేయాలనే కృతజ్ఞతతోనే ఇవాళ ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నా. అంతేకాదు, నేను చెప్పాను మీకు, సిటీ ఆఫ్ డెస్టినేట్గా విశాఖపట్నం పేరు రాబోతుందని చెప్పి
దానికి కారణాలు కూడా మనకు తెలుసు. మన పక్కన ఉన్న తీర ప్రాంతం కానీ ఈ ప్రాంతాన్ని ఆనుకొని జరుగుతున్న కార్యక్రమం కానీ లేదు మనకున్న గొడవలు కానీ మన టేబుల్ అక్కడ ఏదైతే అరకు పాడేరు ప్రాంతాల్లో ఉంటున్న సహజ వనరులు కానీ దాంతోపాటు కనెక్టివిటీ సిపిసి కనెక్టివిటీ కానీ ఎయిర్ కనెక్టివిటీ కానీ హైవే కనెక్టివిటీ కానీ అన్నీ విశాఖపట్నానికి అనుకూలమైన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులు దేశంలో ఏదో కొద్ది 1-2 పట్టణాలకు ఉన్నాయి తప్ప అన్ని పట్టణాలకి లేవు. కానీ దాన్ని ఎక్స్పోజ్ చేసి దాన్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ఇంతవరకు రాలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని అన్నింటి కూడా ప్రోత్సహిస్తూ అందుకే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ పెట్టి ఏదైతే ముంబై అలాగే హైదరాబాద్ బెంగళూరు చెన్నై తరహాలో విశాఖపట్నాన్ని కూడా తీర్చిదిద్దాలని ప్రత్యక్ష ఉన్నామనేది ఈ సందర్భంగా మేము మనం చేస్తాం. మనందరూ తెలుసు గత సంవత్సరంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడ సుమారు 45-50 కిలోమీటర్ల దూరంలో భాగాపురంలో అంటే అటు విజయనగరం విశాఖపట్నం జిల్లాలు కలుపుతూ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయడం, దాని పనులప్పుడే ప్రారంభించడం, ఏజెన్సీ కూడా ఫిక్స్ అవ్వడం, దానికి సంబంధించి పనులు మరి త్వరితగతిగా అది అవుతుండడం, సుమారు 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడి దాన్ని పెట్టడం, అది కాక 6 మిలియన్ల ప్యాసింజర్లు సామర్థ్యంతో భారతదేశంగా ఇది వస్తుందనే విషయం అందరికి తెలిసింది. దాన్ని కనెక్టివిటీ చేసి దాన్ని చేస్తూ సుమారు విశాఖపట్నం నుండి అటు గాజువాక నుంచి అటు భాగాపురం ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు కూడా మరి డిపిఆర్ కూడా తయారు చేసి త్వరలోనే దానికి కావాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా మరి పూర్తి చేయాలని మరి ఉత్తరిస్తూ ఉన్న నేపథ్యాన్ని కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇది మా తాలూకా చర్చది, మా ప్రణాళిక, మా ప్రభుత్వం తాలూకా ఆలోచన, మా ప్రభుత్వం తాలూకా ఆలోచన. అంతేకాదు మనకు తెలుసు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో వచ్చి చాలా అని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కావాలని, ఫిషింగ్ హార్బర్ కావాలని, అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ రావాలని ఎప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు. దాని నుంచి మత్స్య సంపదని మనం పెంపొందించుకుంటూ దాని నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న పరిస్థితి, ప్రజలతో నిత్యావసరాలు కూడా తీరే పరిస్థితి. కానీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూలపేటలో మరి గ్రీన్ఫీల్డ్ పోర్ట్నే కాకుండా సుమారు 430 కోట్ల రూపాయలతో 10 బెత్తలతో అది కన్స్ట్రక్ట్ చేయడమే ప్రారంభించడమే కాకుండా దాంతోపాటు మరి విశాఖపట్నంలో మరి పెద్ద చిరకాల వాంచైన మీడిపట్నంలో మరి ఫిషింగ్ హార్బర్ని, దాంతోపాటు రాజంపేట ఇంకొక అది ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ని ఆయన ప్రతిపాదించి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితి కూడా మీకు చెప్తాను. ఇవేమో మాటలతో కాదు, ఇదేదో మాటలు చెప్పి ఊరుకోవడం కాదు, కానీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అటు ఎయిర్పోర్ట్ కానీ మూలపేట ఎయిర్పోర్ట్ కానీ ఇటు మూలపేట సీపోర్ట్ కానీ లేదు భీమపట్నం ఫిషింగ్ హార్బర్ కానీ లేదు విజయనగరం జిల్లాలో పెడుతున్న చింతపల్లిలో పెడుతున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ అలాగే మరి అనకాపల్లిలో పెడుతున్న రాజపేటలో పెడుతున్నా కానీ అదే దొండబాకలో పెడుతుంది కానీ కాకినాడ జిల్లాలో